నమస్తే. ఈ రోజు మన కథ గుర్రం నక్క. ఒక ఊరిలో ఒక ధనవంతుడైన ఆసామి ఉండేవాడు. అతనికి గుర్రాలంటే చాలా ఇష్టం. తన చిన్నతనంలో ఒక తెల్లటి అందమైన గుర్రాన్ని ఇంటికి తెచ్చుకున్నాడు. ఆ ఆసామి అప్పటి నుండి ఆ గుర్రాన్ని వదలకుండా తన వద్దనే ఉంచుకున్నాడు. ఆ గుర్రం కూడా తన యజమాని అంటే అమితమైన ఇష్టం పెంచుకొని అతనితోటే రాత్రి పగలు గడిపేది. ఆ ఆసామి ఎక్కడికి వెళ్లాలన్నా తన గుర్రం మీదనే వెళ్లేవాడు. కొండలు గుట్టలు అవలీలగా దాటి గాలి కంటే వేగంగా పరిగెత్తే ఆ గుర్రం అంటే అతనికి చాలా ఇష్టం. అది వయసులో ఉన్నప్పుడు దాని బలం చూసి గర్వపడుతూ ఉండేవాడు. కాని సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ గుర్రంలో శక్తి తగ్గిపోవచ్చింది. ముందులా పరిగెత్తలేకపోతుంది. అది గమనించిన ఆసామి ఇక ఆ గుర్రానికి శక్తి లేదని గ్రహించి ఒకనాడు, నువ్వు నా ఇంటి నుండి వెళ్ళిపో. మళ్ళీ మునుపటిలా సింహం అంత శక్తి నీకు వచ్చినప్పుడే నా దగ్గరకు రా. అంతవరకు నీకు ఈ ఇంటిలో స్థానం లేదు అని గుర్రాన్ని బయటికి పంపించేశాడు. ఆసామికి గుర్రం మీద ప్రేమ లేకపోయినా యజమాని అంటే ఎంతో అభిమానం పెంచుకున్న గుర్రం అతని మాటలు విని తట్టుకోలేక దీనంగా ఏడుస్తూ ఇంటిలోంచి వెళ్ళిపోయింది. ఎటు వెళ్లాలో తెలియక అలా ఏదో ఒక దారి వెంబడి వెళ్లసాగింది. ఏడుస్తున్న గుర్రాన్ని దూరం నుండి ఒక నక్క చూసింది. ఆ నక్క చాలా తెలివైంది, మంచిది కూడా. వెంటనే గుర్రానికి ఎదురుపడి, మిత్రమా, ఏదో బాధలో ఉన్నట్లున్నావు, ఏమైందో నాకు చెప్పవా అని అడిగింది. మాట్లాడ్డానికి ఎవరూ లేని ఆ ముసలి గుర్రం ఏడుస్తూ తన గూడెనంతా నక్క దగ్గర వెళ్లబోస్తోంది. ఆసామి చేసిన అన్యాయానికి నక్క బాధపడుతూ, మిత్రమా, నువ్వు ఏ మాత్రం దిగులు చెందకు, మనసు దిటువ చేసుకో. నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉంది. నేను చెప్పినట్లు నువ్వు చేస్తే నీ యజమాని మరలా నిన్ను ఇంట్లోకి రానివ్వటమే కాకుండా ఇంకెప్పుడు నిన్ను ఇలా బాధ పెట్టడు అని చెప్పి ఊరడించింది. నక్క మాటలకు కొంత తేరుకున్న గుర్రం, చెప్పు మిత్రమా, నన్ను ఏం చేయమంటావు అని అడిగింది. ఈ దారిలో నువ్వు క్రింద పడుకొని చనిపోయినట్లు నటించు. నేను మళ్ళీ చెప్పేదాకా లేవకు. నువ్వు ఈ పని మాత్రం చేస్తే నేను మిగిలినది చూసుకుంటాను అని చెప్పింది నక్క. నక్క చెప్పినట్లుగానే దారిలో పడిపోయింది గుర్రం. వెంటనే నక్క పరుగు పరుగున సింహం గుహకి వెళ్ళింది. సింహానికి వినయంగా నమస్కరిస్తూ, రాజా, అక్కడ దారిలో ఒక చచ్చిన గుర్రం పడి ఉంది. మీరు వెంటనే వెళ్ళి దానిని మీ ఆహారంగా తెచ్చుకోవాలి అని చెప్పింది. గుర్రమా, బావుంది. గుర్రపు మాంసం తిని చాలా రోజులయ్యింది. నాకు తినాలనే ఉంది. కాని గుర్రం చాలా బరువు కదా, దానిని నా గుహ వరకు ఎలా ఈడ్చుకుని రావటం అని తిరిగి ప్రశ్నించింది సింహం. అదే ప్రశ్న కోసం ఎదురు చూస్తున్న నక్క, ఏముంది మహారాజా, నేను మీ వెనకాలే వస్తాను. మీరు గుర్రం దగ్గరకు చేరిన వెంటనే మీ తోకకు దాని తోక ముడివేస్తాను. అప్పుడు మీరు సునాయాసంగా మీ గుహ వరకు దాన్ని తీసుకుని వెళ్ళవచ్చు అని సలహా చెప్పింది. నక్క ఇచ్చిన అద్భుతమైన సలహాకి సింహం చాలా సంతోషించి నక్క వెనకాలే వెళ్ళింది. కొంతసేపట్లో వారిద్దరూ గుర్రం పడి ఉన్న చోటికి వచ్చారు. వెంటనే నక్క సింహాన్ని గుర్రానికి దగ్గరగా నిలవమని చెప్పి సింహం తోక గుర్రం తోకకి గట్టిగా ముడివేసింది. ఇలా ముడిపడిన వెంటనే గుర్రం వైపు తిరిగి నక్క, మిత్రమా, ఇప్పుడు లేచి మీ ఇంటి వైపు పరిగెత్తు అని అరిచింది. నక్క మాట వినబడగానే గుర్రం ఒక్క ఉదుటున లేచి పరుగందుకుంది. దాని తోకకి గట్టిగా కట్టి ఉండటం వల్ల సింహం దాని వెనకాలే ఈడ్చబడుతూ వెళ్ళిపోయింది. ఇక గుర్రం ఆ సింహాన్ని ఈడ్చుకుంటూ ఇంటికి వెళ్లేంత వరకు ఆగలేదు. సింహాన్ని తోకతో ఈడ్చుకొచ్చిన తన గుర్రాన్ని చూసి ఆసామి ఆశ్చర్యపోయి, మిత్రమా, నువ్వు నిజంగా సింహం కంటే బలమైన దానివని నిరూపించావు. ఇంకెప్పుడు నీ శక్తిని అనుమానించను. నువ్వు ఎక్కడికి వెళ్లవలసిన అవసరం లేదు. బ్రతికి ఉన్నంత కాలం నువ్వు నా దగ్గరే ఉంటావు అని గుర్రాన్ని దగ్గరకు తీసుకున్నాడు. తన యజమాని మళ్లీ తనని ఇంట్లోకి ఆహ్వానించేసరికి ఉత్సాహం పట్టలేక ఆ గుర్రం ఆనందంతో గెంతులు వేసింది. తనకు సమయానికి గొప్ప సహాయం చేసిన నక్కకి తన మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంది ఆ గుర్రం. కథ కంచికి మనం ఇంటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.